ఈరోజు వాక్య వర్తమాన ధ్యానముష్యం బెసాలేలు. చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవడను, ఊరు కుమారుడైన బెసాలేలను పేరు గల వారిని పిలిచితిని. పరమతండ్రి దేవుడు కొందరిని కొన్ని ప్రత్యేకమైన పనులకు పిలుస్తున్నాడు. అట్టి వారిలో ఒకని పేరు బెసాలేలు. ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణమును గుర్చిన వివరములని మోషేకు తెలియచేయబడెను. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8-9 వచనాలు. అయితే దానిని నెరవేర్చు జ్ఞానమును దేవుడు బెసాలేలుకిచ్చెను. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుడకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. దేవుని వలన ఆత్మపూర్ణిగా చేయబడిన బెసాలేలు సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్య వివేకములు గలవాడు. ప్రత్యక్షపు గుడారము దేవుడు దిగువచ్చు గుడారము. మానవుడు తన ఇష్టానుసారముగా నిర్మించిన పక్షమున అందమైనదిగా కనబడవచ్చును కానీ దేవుడు దానిలోనికి దిగిరాడు. అందువలన బెసాలేలు ఎన్నుకొనబడెను. ప్రత్యక్షపు గుడారమందలి గంగాలము, బలిపీఠము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అను వాటి విషయములో దేవుడు చూపిన ప్రకారము మోషే పని యావత్తు సంపూర్తి చేసెను. నిర్గమాకాండము 40వ అధ్యాయము 33వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మెను. నిర్గమాకాండము 40వ అధ్యాయం 34. దిగువచ్చిన మేఘము పైకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమైరి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశం విశాలపరిచెను. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నేటికిని శాస్త్రవేత్తలు ఎంతగా కృషి చేసినను కొన్ని సృష్టి మర్మమును గ్రహింపలేకపోవచ్చున్నారు. దేవుడు అనంత జ్ఞాని. రాజుకు దావీదు దేవుని కొరకు బ్రహ్మాండమైన దేవాలయమును కట్టగోరను కానీ దేవుడు అనుమతించలేదు. అయినను అతడు కట్టుటకు అవసరమైన సామాగ్రిని పోగు చేసెను. దేవుడు తన ఇష్టానుసారముగా కొంతమందిని కొన్ని పనుల కొరకు ఏర్పరచుకునుచున్నారన్నది నిజము. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. దేవుడి దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.